దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. క్రీస్తు నామములో వినబోతున్నటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని విశ్వాసమైన పిల్లలకు శుభములు, వందనములు క్రీస్తు నామములో మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటిది, విశేషమైనది, అద్భుతమైనది అంశమును మనం వినబోతున్నాం. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఈ అంశము ఒక అన్వేషణాత్మకమైనది, ఒక రీసెర్చ్ టైప్లో ఉన్నటువంటి విశేషమైన అంశాన్ని మనము ఈరోజు వినబోతున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా చక్కగా జాగ్రత్తగా వినాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను ప్రియులారా. ఎందుకంటే విలువైనటువంటి సమాచారం ఈరోజు మనం వినబోతున్నాం. అదే ఈరోజు అంశము మందసము, 3 వస్తువుల రహస్యం. ఈ రహస్యం అనే పదం ఎందుకు మనం వాడుతున్నామంటే, ఈ మందసం అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. వేల సంవత్సరాల నుండి చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ మందసాన్ని రీసెర్చ్ చేయడంలో అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ ఉంది మందసం, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకంటే క్రీస్తు పూర్వము 701 సంవత్సరంలో యెరూషలేము దేవాలయములో ప్రతిష్ఠ చేశారు ఈ మందసాన్ని. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 587 ఆ సంవత్సరంలో బబులోను రాజ్యము యెరూషలేము మీదకి దండెత్తి యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఈ మందసం అనేది కనబడకుండా పోయిందండి. ఎక్కడ కనబడకుండా పోయిందంటే ఎక్కడ కూడా దొరకటం లేదు. ఎక్కడ కూడా వెతికితే కూడా రీసెర్చ్ చేస్తుంటే, పరిశోధనలు చేస్తుంటే, ఆర్కియాలజీ వాళ్ళు రీసెర్చ్ చేసే సైంటిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా పురావస్తు శాస్త్రవేత్తలు కానీ, ఎందరో స్కాలర్స్ కానీ దీని గురించి ఆలోచిస్తూ రీసెర్చ్ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా దొరుకుతలేదండి. అది దాని మీద ఒకలాంటి ఉత్కంఠ, ఒకలాంటి ఆసక్తి. ఒక రకం చెప్పాలంటే హిస్టరీ ఛానల్లో కూడా దాని గురించి చాలా అన్వేషణ గురించి చెప్పడం జరిగింది. అంతెందుకంటే ప్రియులారా, దీని మీద అనేకమైన సినిమాలు కూడా వచ్చాయి. ఆర్క్ ఆఫ్ ది కామినెంట్, దేవుని నిబంధన మందసం, చాలా ప్రత్యేకమైనది, చాలా అవసరమైనది. ఈ టాపిక్ ఈరోజు మనం వినబోతున్నది ప్రియులారా. దయచేసి గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు క్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. ఈ ఆర్క్ ఆఫ్ ద కామినెంట్ అనేది దేవుని నిబంధన మందసముకున్న ప్రత్యేకతను ఈరోజు మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతాం. కుమ్రాన్ అనే గుహలు ఉన్నాయి యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో. ఈ కుమ్రాన్ అనే గుహల దగ్గర కొన్ని రాగి చుట్టలు దొరికేటండి, రాగి చుట్టలు. ఈ రాగి చుట్టలు దొరికినప్పుడు దాంట్లో ఉన్న అనేకమైనటువంటి పురాతత్వ సత్యాలను తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక పురావస్తు శాస్త్రవేత్త, ఆయన పేరు వెండెల్ జోన్స్. ఈ వెండెల్ జోన్స్ అనే అతను అమెరికా అతను. ఈయన చాలా ఆసక్తితో ఏం చేశాడంటే, ఆయన ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసాడండి. వెండెల్ జోన్స్ ఇజ్రాయెల్ దేశానికి వచ్చి, ఇజ్రాయెల్ దేశంలో యూనివర్సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బుక్స్ను రెఫర్ చేశాడు. ఆ తర్వాత మ్యూజియంలో ఉన్న వాటిని కొన్ని పరిశోధించాడు. కొన్ని సంవత్సరాలు పరిశోధించి యూదు సాహిత్యాన్ని, యూదు వాళ్ళ మత కల్చర్ను, వాళ్ళ యొక్క అలవాట్లను, వీటన్నిటిని కూడా అతను అధ్యయనం చేసిన తర్వాత కుమ్రాన్ అనే గుహల దగ్గర ఈ దేవుని మందసం కొరకు దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాలు పరిశోధన చేశాడండి ఆయన. 30 నుంచి 40 సంవత్సరాల వరకు పరిశోధన చేస్తుంటే ఆయనకు ఎన్నో విశేషాలు తెలిసాయి. ఆయనకు సంగతులను పరిశోధన చేశాడు. అందులో
ఆయనకు 270 కిలోల ధూప ద్రవ్యం దొరికింది ఆయనకు. 270 కేజీస్ ధూప ద్రవ్యం అంటే మనం చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే ధూపం వేసే పౌడర్, ఆ నిప్పుల మీద ధూపం వేసే పౌడర్. అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని పెట్టినటువంటి అక్కడ ధూపం వేసేటప్పుడు ఆ నిప్పుల్లో వేసే ఆ పౌడర్ ఏదో ధూప ద్రవ్యం 270 కేజీల పౌడర్ దొరికిందట. అయితే ఆ పౌడరు మోషే కాలం నాటి మందసానికి యెరూషలేము దేవాలయంలో పెట్టినప్పుడు వాడినటువంటి ధూపద్రవ్యం అంటే పౌడరా కాదా అనేది కూడా అది క్లారిటీ లేదు. అంతేకాకుండా ఆయన పరిశోధనలలో ఆయనకు మందసం అనేది దొరకలేదండి. నిరాశతోనే వెళ్ళిపోయాడు తిరిగి ఆయన. దాదాపు 40 ఇయర్స్ వరకు, 30 to 40 ఇయర్స్ వరకు రీసెర్చ్ చేసినటువంటి ఆయన నిరాశతోనే వెళ్ళాడు, మందసం దొరకలేదండి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క వెండిల్ జోన్స్ అనే అతను 1992 సంవత్సరంలో ఆయనకు 270 కేజీల ఎర్రటి గోధుమ రంగు పదార్థం అంటే అదే ధూపద్రవ్యం దొరికింది ఆయనకు. ఆయన 1967 సంవత్సరం నుంచి ప్రారంభించాడండి అమెరికాకు వచ్చిన తర్వాత. ఆయన 1967లో మీరు ఆలోచించండి. ఆయన పరిశోధనలో విపరీతమైనటువంటి ఆసక్తితో పరిశోధన చేసిన ఆయనకు మందసము దొరకలేదు, నిరాశపరిచింది ప్రియులారా. అయితే ఈ విషయాన్ని తీసుకొని హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్ ఆయన ఏం చేశాడంటే ఒక సినిమా తీశాడండి ఆయన. అది ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అది. ఆ సినిమా ఆర్క్ ఆఫ్ ద కావినెంట్ని తీసుకొని దాన్ని ఎట్లా పెట్టాడంటే రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ అని ఒక సినిమా పేరు పెట్టాడు దానికి. దాంట్లో ఒక క్యారెక్టర్ను, ఊహాజనితమైన క్యారెక్టర్ను తయారు చేశాడు. ఆ క్యారెక్టర్ పేరే ఏదైతే మనము వెండిల్ జోన్స్ అని పేరున్నామో ఆ వెండిల్ జోన్స్ పేరును కొంచెం మార్చి ఇండియానా జోన్స్ అని పేరు పెట్టాడు ఆ హీరోకు. హారిసన్ ఫోర్డ్ అనే అతను హీరోగా ఉన్నాడు ఆ సినిమాలో. ఆయనకు పెట్టిన పేరు ఏంటంటే వెండిల్ జోన్స్ కొంచెం మార్చి ఇండియానా జోన్స్ అని పెట్టాడు. ఆ సిరీస్ వచ్చింది, కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో మందసం గురించి సినిమా టాపిక్ ఉంది, సబ్జెక్ట్. చాలా హిట్ అయిన సినిమా అది, రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్. స్టీవెన్ స్పిల్బర్గ్, జురాసిక్ పార్క్ తీసినటువంటి ఆ డైరెక్టర్. ప్రియమైన దేవుని సంగమా, అంటే దాని గురించి చాలా ఆసక్తి ఉంది ప్రపంచంలో చాలామందికి. ఎందుకో మీరు ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకంత ఆసక్తి దాని మీద, ఎందుకంత పరిశోధన, ఎందుకంత అన్వేషణ, ఎందుకంత దాని గురించి కనుగొనడానికి విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆలోచిస్తే చాలా వండర్ఫుల్గా ఉంటుందండి ఈరోజు. మరి ఆ వింటుంటే వాక్యాన్ని మనం, దేవుని సంగమా, ఈ అన్వేషణలలో మందసం దొరికితే ఏమిటి లాభము అనే దాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, అసలు ఈ మందసం అంటే ఏంటంటే మనకు నిర్గమకాండము 25 అధ్యాయము నుండి అధ్యాయంలో మనకు 10 నుండి 22 వచనాల్లో మనకు అక్కడ మనకు ఆ సబ్జెక్టు దొరుకుతుంది. మనకు మందసం గురించినటువంటి సమాచారం మేము మీకు మామూలుగా చెప్తారు. ఏంటంటే ఈ మందసం అనేది తుమ్మ కర్రతో చేయమంటాడు దేవుడు. తుమ్మకర్ర, ఈ తుమ్మకర్ర లైట్ వెయిట్ ఉంటుంది. ఆ ఎడారి వాళ్ళ ప్రయాణంలో ఇజ్రాయేలు అంటే కనాను దేశానికి వెళ్ళడానికి ముందు వాళ్ళ ఐగుప్తు నుంచి ప్రయాణం అయినప్పుడు ఆ మధ్యలో అరణ్యంలో తుమ్మకర్ర వాళ్ళకు దొరుకుతూ ఉంటుంది, తరచుగా కనబడుతూ ఉంటుంది. దాన్ని తీసుకొని ఆ తుమ్మకర్రతో లైట్ వెయిట్గా ఉంటుంది, గట్టిగా పటిష్టంగా ఉంటుంది. అది వేడికి కూడా అది మంచిగా ఆగగలదు. అలాంటి పటిష్టమైనటువంటి తుమ్మకర్రను తో మందసం చేయమంటాడు. ఎలా చేయమంటాడు దాన్ని? ఒక పెట్టిలాగా, ఒక బాక్స్ లాగా చేయమంటాడు దాన్ని. దాంట్లో అది ఎంత ఉంటుందంటే మందసం, దాని పరిమాణం ఎంత ఉంటుందంటే సుమారుగా పొడవు 3 అడుగుల 9 అంగుళాలు ఉంటుందండి పొడవు. వెడల్పు వచ్చి 2 అడుగుల 3 అంగుళాలు ఉంటుంది. ఎత్తు 2 అడుగులు 3 అంగుళాలు ఉంటుందండి. అదొక పెట్టి, అది బాక్స్ లాగా ఉంటుంది. అది ఇది ఎలా ఉంటుందంటే 4 మూలలుగా ఉంటుంది అది మనకు బాక్స్ లాగా. దానికి 4 వైపులా చివర్లలో రింగ్స్ ఉంటాయి. ఒక బరువైనటువంటి రింగ్స్ను, పటిష్టమైన రింగ్స్ను పెట్టి ఆ రింగ్సుల్లో ఈ రాడ్స్ను దూర్చేసి దాని మీద ఒక మూత, మళ్ళీ ఆ మూత పైన 2 దేవదూతలు, కెరూబులు, పైగా
ఆ చెక్క కనబడకుండా మొత్తం అంతా కూడా గోల్డ్ తోటి ప్యాక్ చేయమంటాడు దాన్ని. బంగారపు రేకుతో పొదిగించమంటాడు దాన్ని చక్కగా. లోపల, వెలపల చెక్క కనబడకుండా అంత నీట్‌గా, వండర్‌ఫుల్‌గా ఆ మందసాన్ని తయారు చేశారండి చక్కగా. ఆ మందసం ఇప్పుడు మీకు ఆ టైటిల్‌లో కనబడుతుంది ఫోటోలో. అది ఆ టైప్‌లో మందసాన్ని చేయడం జరిగింది ఆ కాలంలో, మోషే కాలంలో. ప్రియులారా, అందులో ఏముంటాయి మందసంలో అని ఆలోచిస్తే ప్రియులారా, మరి మీకు నిర్గమకాండం నుంచి మొదలుపెడితే మలాకి వరకు మీకు ఎక్కడ కనపడదు అందులో ఏముంటాయో. మీకు అర్థమైందండి? దాంట్లో ఏముంటాయంటే మనకు తెలిసింది 10 ఆజ్ఞల రాతి పలకలు దేవుడిచ్చాడు కదండీ మోషేకు. ఆ పలకలు ఉంటాయనుకుంటా మనం. వివరంగా చూస్తే మనకు ఓల్డ్ టెస్టిమెంట్‌లో ఎక్కడ కనిపించదు అందులో ఎన్నున్నాయో ఆ మందసం. ఎందుకు అంటే ప్రత్యక్ష గుడారం అనే టెంట్, ఆ ప్రత్యక్ష గుడారం దేవుణ్ణి ఆరాధించే గుడారము, పాప పరిహారార్థ బలుల గుడారం, ఉపయోగపడే గుడారము, దాంట్లో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనే 2 భాగాలుగా ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలో, అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ ఈ మందసాన్ని పెట్టడం జరుగుతుంది. ఆ కర్ణాపీఠం అని దానిపైన అంటే టాప్ మూత అంటాం కదా మనం. ఆ మూత పైన 2 కెరూబుల మధ్యలో ఉన్న స్థలమునే కరుణాపీఠం అంటారు. అక్కడి నుంచి దేవుని శబ్దం వినబడుతుంది. వాక్కు, మాట. దేవుని చిత్తం ఏంది, దేవుని సంకల్పం ఏంది, అసలు దేవుడు ఏం చెప్పబోతున్నాడు ప్రవక్తలకు, ఇశ్రాయేలీయులకు అనే విషయాలు ఆ కరుణాపీఠం నుండి మాటలు వినబడతా ఉంటాయి. దానికంత ప్రత్యేకత. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధి. కనుక యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళేవాడు. ఆ మందసం దగ్గరికి వెళ్ళి ధూపం వేయడం కానీ, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అక్కడనే వినబడేది, అక్కడ దేవుడితో వచ్చి కనబడేది. ఇవన్నీ కూడా చాలా పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి స్థలమే ఈ మందసం పెట్టే స్థలం. రెండవది, ఈ మందసం ఎవరి దగ్గర ఉంటుందో దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదిస్తాడు, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని కూడా బైబిల్లో ఉంది మనకు. ఇవన్నీ మనం ముందుకు చదువుతాం పిల్లరా. ప్రియమైన దేవుని సంగమా, అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మందసంలో ఏమున్నాయి అన్నది ఆలోచిస్తే మనకు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో కనబడుతుందండి ఏమున్నాయో. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతామండి. హెబ్రీ పత్రిక 9:3. రెండవ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలు ఉండెను. ఇక్కడ 3 వస్తువులు కనబడుతున్నాయి దాంట్లో. ఒకటేమో రాతి పలకలు, 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞల గల రాతి పలకలు. రెండవది మన్నా కలిగిన పాత్ర, ఒక బంగారు పాత్ర, దాంట్లో మన్నా. ఇశ్రాయేలులు వారి యొక్క 40 సంవత్సరములు ప్రయాణములో, కనాను ప్రయాణములో భుజించినటువంటి మన్నా అనే ఆ ఆహారము ఒక బంగారు గిన్నెలో పోసి అందులో ఉండేది. ఇంకొకటి అహరోను చిగురించిన కర్ర. అర్థమైందండి? అహరోను చేతిలో ఉన్న కర్ర ఒక ముక్క ఎట్లుంటుందంటే దాంట్లో ఎప్పటికీ చిగురించే ఉంటుంది. పువ్వులు పూసి చక్కటి ఆకులతో చిగురించి ఉంటుంది. అసలు నిజంగా చెప్పాలంటే కర్ర ఏదైనా, ఒక చెట్టు మొక్క అయినా ఏదైనా భూమిలో ఉంటే నీళ్లు భూమి తగులుతేనే కదండి చిగురించేది, పువ్వులు ఉండేది. కానీ ఆ కర్రకున్న ప్రత్యేకత ఏమిటంటే నో వాటర్, అసలు ఏమి భూమి అవసరం లేదు, దానికి ఏమి లేదు, నీరు లేదు, ఏమి లేదు, తేమ లేదు, అయినా అది చిగురిస్తూనే ఉంటుంది ఎప్పటికీ. అదొక వండర్ఫుల్, దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియేషన్ అది. ఆయన సృష్టిలో భాగంగా నీళ్లు తాకోకుండా, నేలలో ఉన్న మట్టి సారాన్ని తీసుకొనకుండా ఆ కర్ర చిగురిస్తుందంటే ఏంది ఆ స్పెషాలిటీ, అసలు విచిత్రం ఏంటిదండి. పైగా ఈ 3 విశేషమైన వస్తువులు మందసంలో ఉండటం, ఈ రహస్యం ఏంటి. పైగా అది మూసేసి ఉంటుంది మూత. దాని సందర్శనావసరం సంవత్సరానికి ఒకసారో నెలకోసారో పిలిచి చూపించే అలాంటి సంఘటన లేవు బైబిల్లో.
మరి ఎందుకు ఉన్నాయి దాంట్లో ఆ 3 వస్తువులు? వాటి రహస్యం ఏంది? మరి ఈరోజు వివరంగా తెలుసుకోవాలి ప్రియులారా ఈ మందసం అనేది. అయితే ఈ మందసం అన్వేషణలో చాలా 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 ప్రయత్నాలు జరిగాయి. భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించి ఎంతో ప్రయాసం వెతికినా కూడా మందసం దొరకటం లేదు. కానీ ఒక విచిత్రం ఏంటంటే 1989 1989వ సంవత్సరంలో సంచలమైన ఒక వార్త వచ్చిందండి ప్రపంచవ్యాప్తంగా. ఏమిటంటే ఇథియోపియాలో మందసం ఉంది అని. అది ఒక సెంట్ మేరీ చర్చ్ అనే చాపెల్లో ఒక చిన్న చర్చిలో ఉందంట అనేది ఒక న్యూస్ వచ్చిందండి 1989లో ఇథియోపియా. మరి ఇథియోపియా ఆశీర్వదించబడుతుందా మందసం ఉంటే? ఆలోచించండి. లేదు. అంటే ఆ మందసం నిజమైన మందసం కాదు, దానికి నకిలీలు ఎన్నో మందసాలు తయారు చేశారు. దానికి సంబంధించినవి ఆ మోడల్తో ఉన్న మందసాలు ఎన్నో చేశారు. కానీ అసలు సిసలైనటువంటి మోషే కాలంలో ఉన్న మందసమే ఈనాటి వరకు దొరకటం లేదంటే దాని గురించి మనము ఆలోచించాలి. అసలు ఎందుకు దేవుడు మందసాన్ని చేయమన్నాడు, ఎందుకు దేవుడు అందులో ఈ 3 వస్తువులను పెట్టమన్నాడు అన్నది ఈరోజు మనం వినబోతున్నాం పిల్లరా. ఈ యొక్క మందసంలో ఆ 4 మూలలో ఉన్నటువంటి ఆ యొక్క కడియాలు రంగుల్లా ఉండే కడియాలలో ఆ కర్రలను దూర్చి మోసుకొని వెళ్ళేవారు వీళ్ళు ప్రయాణంలో. విశేషమైనటువంటి మందసం అది. దాంట్లో ఎన్ని శక్తులు అంటే చెప్పలేని అద్భుతాలు ఆ మందసంలో మనకు కనపడతా ఉంటాయి పిల్లరా. అది దేవుని సన్నిధిగా ఆ కాలంలో వాళ్ళు దానికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత పిల్లరా. ఆ కరుణాపీఠం నుండి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎంత ప్రాముఖ్యత ఉందో మీరు ఆలోచించండి ప్రియ దేవుని సంగమా. అందువల్ల దేవుని జ్ఞానముతో మందసాన్ని చేయమనలే దేవుడు దానిని ఆయన సంకల్ప ప్రకారముగా, ఆయన చిత్త ప్రకారముగా, ఆయన ఆలోచన ప్రకారముగా మందసం చేయమన్నాడంటే ఆ మందసం ఇప్పటికీ దొరకటం లేదు. ఎందుకు మిస్టరీగా మిగిలిపోయిందో విందాం పదండి, మనం వివరంగా వెళ్ళిపోదాం ప్రియులారా. దీంట్లో మనము ప్రత్యేకంగా చూడాలంటే ఒక ట్విస్ట్ చూద్దాం. ఫస్ట్ హెబ్రీ పత్రికలో చెప్పాడు కదండి మనకు 3 వస్తువులు ఉన్నాయని. ఈ 3 వస్తువులు 2 వస్తువులు ఆ కాలంలోనే మాయమైపోయాయి, సొలొమోను కాలంలోనే 2 వస్తువులు మాయమైపోయాయి. అందులో ఒకటే వస్తువు మిగిలిపోయింది. ఏమైపోయాయి 2 వస్తువులు? ఎందుకు మాయమైపోయాయి? కనుమరుగైపోయాయి. కరెక్ట్ చెప్పాలంటే కనిపించకుండా పోయాయి. చూద్దామండి, ఒక మాట చూద్దాం. అది మనము మొదటి రాజుల గ్రంథము చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హేరోబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయెను. మీకు అర్థమైందండి? లేవవి 2 రాతి పలకలు మిగిలిపోయాయి. ఆ తర్వాత అవి లేకుండా పోయాయి. అంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి కనుమరుగైపోతూనే ఉన్నాయి. చివరికి మందసమే కనుమరుగైపోయింది. అంటే ఏదో మిస్టరీ ఉండాలి దీంట్లో. మీరు ఆలోచించండి పిల్లరా. ఆ మిస్టరీ ఏందో మనం ఆలోచిస్తే ప్రియ దేవుని సంగమా చాలా విశేషమైనటువంటి సంగతులు మనకు అవగతమవుతుంది. మనము ముందుకు వెళ్దాం పిల్లరా. ఈ మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం అనుకున్నాం కదండి. మనం చూద్దామండి, దాని ప్రత్యేకతను చూడాలి మనం ముందుగా. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలను చూద్దామండి. 11, 12 వచనాలు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను.
దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదోదోము ఇంటి వారిని అతని కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చెను. చూసారా ఎంత వండర్ఫుల్గా ఉందో. ఆ మందసం ఎవరింట్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా బ్లెస్సింగ్స్ వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి పిల్లగా. ఇది ఆ దేశాన్ని ఆశీర్వదిస్తాడు, ఆ గృహాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ మందసం ఇప్పటికైనా దొరుకుతుందేమో, మా దేశంలో పెట్టుకుందాం, మా దేశంలో పెట్టుకుందామని రీసెర్చ్ స్కాలర్సు వీళ్ళందరూ కూడా పరిశోధన చేస్తూ ఉన్నారండి. ఇంకా ఎన్ని విషయాలు బయటపడతాయో, అది దొరికితే, మందసం దొరుకుతాయి అనే ఆసక్తితో, ఉత్సాహంతో, ఉత్కంఠతో పరిశోధనలు వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా మందసం కనిపించకుండా పోయింది. ఆ మధ్యలో కూడా ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే, యేసు ప్రభువారు కల్వరి కొండ కపాలం అనబడే స్థలంలో సిలువ వేయబడినటువంటి దాని క్రింద, ఆ కొండ క్రింద ఈ మందసం దొరికినట్టుగా ఎవరో ఒకతను మరి వీడియో చేయడం జరిగింది. ఆయన ఒక శాస్త్రవేత్తను, మరి ఆయన ఎవరో తెలియదు నాకు, కానీ విన్నాను నేను, దొరికిందని. మరి దొరికితే ఈ పాటికి మరి బయట అట్లా పెట్టాలి కదండి మన క్లారిటీగా. మరి అది ఏ దేశంలో మనకు తెలియాలి కదండి కదా. మరి ఆలోచిస్తే అమెరికా దేశానికే వెళ్తున్నారు అందరూ కూడా, చదువుకోవడానికి కానీ, ఉద్యోగాలకు కానీ సంపన్నమైన దేశంగా అయిపోయింది అమెరికా, లేకపోతే ఆస్ట్రేలియా, లేదా కెనడా. ఈ మందసం ఉన్న ఇజ్రాయెల్ దేశం ఏంటి, మరి ఏ దేశంలో ఉంది? ఇథియోపియా అన్నాడు, అక్కడ ఉంది మందసం అన్నాడు. ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. అసలు ఏమైంది ఆ మందసం అంటే? మందసం లేదు, భూమి మీద మందసం ఎక్కడ కూడా దొరకడం లేదు ఇప్పటికి కూడా. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు వినాలి మీరేమిటంటే, ఆ మందసం అనేది ఏమిటంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనకు వివరంగా మందసం గురించి రాయబడి ఉన్నది, మనం చూద్దాం. 9వ అధ్యాయము, దీంట్లో 7వ వచనం చూద్దామండి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రం ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోని ప్రవేశించును. ఆ రక్తము తమ కొరకు ప్రజల ఆజ్ఞాకృతముల కొరకును అతడు అర్పించుచుండెను. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. అంటే ఆ మందసం దగ్గర ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ ప్లేసును పరిశుద్ధాత్ముడు ఇంకా బయలుపరచబడలేదు. అప్పటికి ఇంకా దాని ప్రత్యేకత ఏంటి, ఆ మందసం అంటే ఏంది, మందసంలో ఉన్న 3 యొక్క వస్తువుల సంగతి ఏమిటి, రహస్యం దేని గురించి బయలుపడలేదు. ఏమిటి బయలుపడిందయ్యా చివరిగా అంటే ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగమై మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళిండే తన స్వరక్తముతో అదే అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. దానికి సాదృశ్యమైనదే ప్రత్యక్ష గుడారము, మందసము. ఇక మందసం అంటే ఏంటంటే, మందసము యేసు క్రీస్తుకు సాదృశ్యము, యేసు ప్రభు వారి గుర్తు. అందులో ఉన్నటువంటి 3 ఏవైతే వస్తువులు ఉన్నాయో, ఈ 3 వస్తువులు ప్రభువును అంగీకరించిన క్రైస్తవ దేవుని విశ్వాసమైన దేవుని పిల్లలకును సంఘమునకు గుర్తుగా ఉందని మీరు తెలుసుకోవాలి ప్రియులారా. అది మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. అది క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఇప్పుడు. అందుకే అంటాడు ఏమనంటే 9వ వచనంలో, 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9వ వచనంలో, ఆ గుడారం క్రీస్తుపూర్వం ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఎగ్జాంపుల్ అది. ఆ ఓల్డ్ ఏదైతే కనిపిస్తుందో ప్రత్యక్ష గుడారము కానీ, మందసం కానీ, ఒక ఉపమానం, ఒక ఎగ్జాంపుల్గా, ఉపమానముగా మనకు ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనక్షాస్త్ర విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను, బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనముతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమే. అర్థమైందా? ఇది శరీర ఆచారాలు, రక్తము, కోడేళ్ళు,
చెక్కతో చేసిన బంగారముతో ఒక మెటీరియల్తో చేసినటువంటి ఆ ఆ మందసము, దాంట్లో ఉన్నవి కూడా మెటీరియలే, బంగారు పాత్ర, మన్నా, ఆ తర్వాత అహరోను చిగురించిన కర్ర, భూసంబంధమైనవన్నీ కూడా అది, తర్వాత ఈ ఆచారాలు ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్స్ లాగా, తర్వాత ఒక ఆచారాలు లాగా, శరీరాచారాలాగా ఉన్నవి. యేసు ప్రభు రాకముందంతా ఉంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత వాటితో పని లేదు కాబట్టి అది కనుమరుగైపోయింది. ఎక్కడ కూడా దొరకటం లేదు, ఎప్పటికీ దొరకదు అది. ప్రకటన గ్రంథంలో కనబడుతుంది మనకు పరలోకంలో మందసం ఉన్నట్టుగా. మీకు అర్థమైందండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మందసంలో ఉన్నటువంటి సంగతి ఏంటంటే, ఆ ఆశీర్వాదం మందసం ఎక్కడ ఉంటే అక్కడ మందసం ఆశీర్వాదం ఇస్తుందని అయితే చదివాము ఓల్డ్ టెస్టిమెంట్లో. ఇప్పుడు ఆ మందసమే యేసుక్రీస్తుకు సాదృశ్యమైంది కాబట్టి మనకు ఒక మాట చూద్దాం. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందండి? ఎఫెసీ పత్రికలో ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయములో చాలా చక్కగా ఉంది. 3వ వచనంలో, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. క్రీస్తునందు మనకు అన్ని విధాలుగా ఆశీర్వాదాలు ఉన్నాయంటే, ఇప్పుడు మందసం వచ్చినా పని చెయ్యదు, అది కనుక మందసాన్ని పక్కకు పెట్టేశాడు దేవుడు. యేసులో ఉన్నాయి ఆశీర్వాదాలు, ప్రభువులో ఉన్నాయి మనకు అన్ని బ్లెస్సింగ్స్ అన్నీ కూడా. ప్రియులారా, మందసం దొరికితే కాదు అక్కడ, అందుకే ఎక్కడ కూడా దొరకట్లేదు మందసం. ఆ మందసం ఉన్నా కూడా నీకు బ్లెస్సింగ్స్ ఇయ్యదంటున్నాడు. కనుక అవసరం లేదు కాబట్టి తీసాడు. ఆచారాలు దిద్దుబాటు కాలం వరకు ఉన్నాయి అవి. తర్వాత రెండోది ఏంటంటే, అవి శరీర సంబంధమైనవి, భూ సంబంధమైనవి. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటిది, కృపాకు సంబంధమైనది, ప్రభు వలన ఆశీర్వాదాలు, ప్రభు వలన మన హెచ్చరికలు, ప్రభు అయిన వాక్యం వలన మన జీవితము సరిగా నడిచే గైడ్ అంతా కూడా వాక్యమే చేస్తుంది. కనుక ప్రియులారా, ఆ రోజు గైడ్ చేసిందంతా మందసమే. మందసం తీసుకొని వెళ్తుంటే సామాన్యమైన అద్భుతాలు జరగలేదు ఇశ్రాయేలు జీవితంలో. దేవుని సన్నిధిని స్వయంగా వాళ్ళు అనుభవించారు మందసం ద్వారా. ప్రియులారా, అందువలన మందసం అనేది క్రీస్తుకు సాదృశ్యమని మనము చాలా చక్కగా మనం తెలుసుకోవాలి. అందుకే అంటాడు, 2 సమూయేలు గ్రంథంలో చూద్దామండి. మనం మళ్ళీ ఒక మాట చూద్దాం. 2 సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దాంట్లో చాలా చక్కగా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. 6వ అధ్యాయం 2 సమూయేలు 1వ వచనం 2వ వచనం అండి. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి, కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అన్నాడు. చూడండి, ఆ మందసానికి ఏం నామం ఉందట? దేవుని యెహోవా నామము ఆ మందసానికి పేరు. చూడండి ఎంత క్లియర్గా ఉందో. సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చడి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. అర్థమైందా? యెహోవా నామము పెట్టబడిన మందసం, ఆ పేరు పెట్టబడిన. ఇప్పుడు ఎవరికి ఉంది ఆ నామము? యేసుక్రీస్తుకుంది. దేవుని నామము కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువాడు, దేవుని స్వరూపమును కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని యొక్క ప్రతిబింబం అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి మందసం అనేది సాదృశ్యంగా మనకు చక్కగా అర్థమవుతుంది. ప్రియులారా, దాన్ని ఎక్కడ పెట్టారు? మందసాన్ని గుడారములో పెట్టారని చూడండి మీరు. గుడారములో పెట్టారు మందసం. ఇప్పుడు ఏ గుడారంలో మందసం ఉండాలి? మనమే కూడా దాన్ని గుడారము. పేతురు పత్రికలో చెప్తాడు కదా, 2వ పేతురులో ఒక మాట చూద్దామండి. 2వ పేతురులో ఇప్పుడు గుడారం ఏది? ప్రత్యక్ష గుడారమా? లేదు, దాని పని లేదు. ఇప్పుడు మనకు ప్రత్యక్ష గుడారం ఏదో. ఇప్పుడు గుడారం ఎక్కడ చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దామండి. 2వ పేతురు 1వ అధ్యాయం 13-14 వచనంలో, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినదని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నా గుడారము, ఈ గుడారం ఉన్నంతకాలం అంటే, ఈ గుడారం అంటే మన శరీరము. ఈ శరీరములో, గుడారములో ఎవరుండాలి?
తలుపు వద్ద నిలుచుండి తట్టుతున్నాడు, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తే నేను అందులోకి వచ్చేస్తానన్నాడు. ఆ డోర్ ఏదండి? హృదయం అనే తలుపే కదండి. దాన్ని ఓపెన్ చేస్తే కదా యేసుప్రభు లోపలికి వచ్చేది. అంటే ఇప్పుడు ఆ గుడారములో, ప్రత్యక్ష గుడారం, క్రీస్తుపూర్వం ప్రత్యక్ష గుడారములో పెట్టవలసినటువంటి దేవుని మందసం ఎలాగైతే ఉందో, క్రీస్తు అనే ఈ మందసం మన గుడారం అనే ఈ లోపలికి యేసు ప్రభువాని ఆహ్వానించాలి. అర్థమైందండి మీకు ఇప్పుడు? ఎంత క్లియర్గా అర్థమైందో? కనుక ఆ మందసము యేసుక్రీస్తుకు సాదృశ్యము, ఆ గుడారము మన శరీరానికి సంబంధించిన సాదృశ్యం. ఇకపోతే గిన్నె అన్నాడు కదా, వస్తువులలో ఇంకొక గిన్నె, మొదటిది గిన్నె, పాత్ర. ఆ పాత్రలో మన్నా ఏంటిది సార్? మర్మాన్ని మనం, రహస్యాన్ని చూద్దాం ప్రియులారా. క్రీస్తు ప్రభువారు శిలువ యాగానికి వెళ్ళకముందు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు అంటాడు ఏమనంటే, తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. గిన్నె అంటే ఏంది? క్యారెక్టర్, నీ జీవితము, నీ ప్రవర్తన. ఒక పాత్ర, కనిపించే మెటీరియల్తో చేసినటువంటి, లోహముతో చేసినటువంటి గిన్నె కాదు, మన పాత్ర. ఈ గిన్నెలోని నేను తాగకుందునా? ఈ గిన్నెలో త్రాగుతేనే కదా నా ఇద్దరిని తొలగించబడుతుంది అంటాడు యేసు ప్రభువు. అంటే తన యొక్క పాత్రను ఆయన కరెక్ట్గా దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవుని వాక్యాల్లో ఉన్న ప్రవచనానుసారముగా ఆయన నెరవేర్చినటువంటి ప్రభు మన ప్రభువారు ప్రియులారా. కనుక మన విషయంలో కూడా చెప్తాడు ఆ గిన్నె గురించి. 2వ తిమోతి పత్రికలో ఉంటుంది చూడండి. 2వ తిమోతి పత్రికలో చాలా చక్కగా ఉంటుంది, చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము చూద్దామండి. 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలను చూద్దామండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. చూసారా ఎంత చెప్పాడు చక్కగా? ఘనమైన పాత్రగా యజమానుడు, మన ప్రభువారు మనల్ని వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి, పరిశుద్ధమైన పాత్రగా ఉండాలని ఇక్కడ హెచ్చరిస్తున్నాను తిమోతి పత్రికలో ప్రియులారా. కనుక ఆ గిన్నె ఏంటంటే మనమే. ఇకపోతే గిన్నెలో ఉన్నటువంటి మన్నా, దాని గురించి మనం ఆలోచించాలి ప్రియులారా. మనము భుజించడానికి మన్నా మన లేదు. ఎందుకంటే మన్నా తిన్నవాళ్ళు మన్నా అయిపోయారన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీ పితరులు మన్నా తిన్నారు, వాళ్ళు మరణించారు. నేనిచ్చు జీవాహారమును తినివాడు వాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు అన్నాడు. నేను అంత దినం లేపుతా, వాడు లేపేస్తానన్నాడు చనిపోయిన వాడిని. ప్రియులారా, యేసు ప్రభువారు ఇచ్చే ఆ జీవ ఆహారమే దేవుని వాక్యం. ప్రియులారా, యేసు ప్రభువారు ఇచ్చే జీవ ఆహారము, వాక్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు వాక్యమే ఆహారము, మన్నా కాదు. మన్నా కూడా ఈ భూమి మీద భూ సంబంధమైనదే, అంతరిక్షపు ధాన్యం అంటాడు. ఆహారము భూ సంబంధమైన ఆహారమే. అయినను కూడా మనకు మన్నాకు ఎగ్జాంపుల్గా దేవుడు మనకేమిచ్చాడంటే దేవుని వాక్యము. అందుకే సైతాన్తోటి యేసుప్రభు అంటాడు, సాతాన్ అంటాడు యేసుప్రభుతో శోధన కాలంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారితో, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినయ్యా, నువ్వు చాలా ఆకలితో ఉన్నావు కదా దేవుని కుమారుడా, ఈ యొక్క రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఏమంటాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు కానీ దేవుని నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్తాడు పిల్లలు యేసుక్రీస్తు ప్రభు వారు. దేవుని మాట వలన జీవితం ఉందా? ఉంది. మనకు దేవుని వాక్యము ఆహారము, జీవ ఆహారము. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు.
మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా, చూసారా, ఆహారముగా, మన్నా ఆహారం ఆ కాలంలో వాళ్ళకు, ఇప్పుడు వాక్యం మనకు ఆహారముగా అన్నాడు చూడండి. ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని, భోజనం చేశాడు, వాక్యమును తిన్నట్టుగా చెప్తున్నాడు చూడ. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. మరి ఆ మన్నా కూడా అలాగే ఉందంటే తేనె వలె మధురంగా ఉంది కదా. మన్నా కూడా తేనె వలె మధురంగా ఉందని చెప్తాడు ఓల్డ్ టెస్టిమెంట్లో. ఎగ్జాంపుల్ తేనె గురించి చెప్తూ ఉంటాడు. తేనెలాగా తీపిగా మధురంగా ఉందంటాడు. కొత్తిమీర గింజల వలె ఉందంటాడు. ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాడు. కనుక అది తీయగా ఉందన్నాడు, దేవుని వాక్యం కూడా తీయగానే ఉందన్నాడు. మధురమైన వాక్యం. వాక్యం అనేది మనం వింటుంటే, వాక్యం అనేది మనం ఆకలింపు చేసుకుంటే, వాక్యం అనే దాన్ని మనం మన మనసులో ఎప్పుడు కూడా తలంచుకుంటుంటే మన శరీరం ఎంతో బలంగా ఉంటుంది పిల్లరా. దేవుడిస్తాడు నీకు ఆహారాన్ని, దేవుడిని బలపరుస్తాడు, దేవుడిని దీవిస్తాడు ఖచ్చితంగా. దేవుడు ఆహారం ఇయ్యలేడా నీకు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవన్నాడు. నీ పరలోకపు తండ్రి వాటికి ఆహారం ఇస్తున్నప్పుడు వాటికంటే శ్రేష్టమైన మీకు ఆహారం ఇయ్యాడు అంటాడు. ఏమండి, భూమి పుట్టి 460 కోట్ల సంవత్సరాల నుండి భూమి పుట్టిందండి. శాస్త్రవేత్తల అంచనా 460 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టిందట. మరి భూమి పుట్టిన తర్వాత సరే 400 సంవత్సరాలప్పుడు మరి మనం ఆలోచిస్తే పక్షులు ఆ 400 కోట్ల సంవత్సరాల నుంచి ఉంది అనుకుందాం. ఒకవేళ 460 తర్వాత 500 కోట్ల సంవత్సరాలు కొందాం పక్షులు పుట్టినాయి. మరి అన్ని కోట్ల సంవత్సరాల నుండి పక్షులకు ఆహారం ఇస్తున్న దేవుడు నీకు 70, 80, 60 సంవత్సర కాలంలో నీకు ఆహారం ఇయ్యలేడా? ఎప్పుడైనా ఆలోచించావా ప్రియులారా? కోట్ల సంవత్సరాల నుంచి ఆహారం ఇస్తున్నటువంటి పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను ఒక 60, 70, 80, 100 సంవత్సరాలు నేను పోషించాడా? ఈ పరలోకపు తండ్రిని నువ్వు తక్కువ అంచనా వేయకని చెప్పాడు యేసుప్రభు. అందుకే నువ్వు నా మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు, నీకు ఏమి కావాలో అన్నీ నీ పరలోకమందున తండ్రికి తెలియను అన్నాడు. వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని స్వీకరించు, వాక్యాన్ని హృదయములో పదిలపరుచుకుంటే, నీ గుడారములో యేసు అనే మందసాన్ని ప్రతిష్ఠ చేసుకుంటే నీకు తప్పకుండా ఆశీర్వాదాలు వస్తాయి ప్రియ దేవుని సంగమా. ఇక మూడవది గిన్నె. మనం చూసాం కదండి గిన్నె. ఆ గిన్నెలో ఏం ప్రత్యేకత ఉందో మనం ఆలోచిస్తే చాలా విచిత్రం అనిపించింది మనకు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రియులారా, మన 10 ఆజ్ఞల రాతి పలకలతో వెళ్ళిపోదాం మనం తొందరగా. 10 ఆజ్ఞల రాతి పలకలు, ఈ పలకలను మరి ఏం చేశాడో చూద్దామండి. నిర్గమాకాండం 31వ అధ్యాయము. నిర్గమాకాండం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మొదట చూద్దాం మనం. 31:8-18 వచనం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడటం చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. దేవుని వ్రేలి, జాగ్రత్తగా వినాలి మీరు, దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలు. రాయి భూసంబంధమైనది, వ్రేలితో దాని మీద రాసిచ్చాడంటే క్లియర్గా బైబిల్లో ఉంది. చూసారా, ఈ మాట ఎందుకు మెన్షన్ చేశాడంటారు? దేవుని వ్రేలితో రాశాడు పలకలు. మరి ఆ పలకల గురించి ఏంటో మనం ఆలోచిస్తే, అది దేనికి గుర్తుగా మనం ఆలోచిస్తే పిల్లరా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో మనకు చక్కగా అర్థమవుతుంది పిల్లరా. 2-3 వచనాలను చూద్దామండి. మీ హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుచున్న మా పత్రికలు మీరే కారా, ఓ క్రైస్తవ దేవుని పిల్లలారా, సంగమా, దేవుని సంగమా అంటున్నాడు చూడండి. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయమును పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. దేవుడి వ్రేలితో రాస్తే ఇక్కడ సిరాతో కాదు, రాతి పలకల మీద దేవుని వ్రేలితో రాయలేదు, మెత్తని హృదయం అనే పలకలు అన్నాడు. చూసిన పలాన్ని హృదయం మీద దేవుని ఆత్మతో రాయబడిన పత్రికలం మనము.
ఆ రాతి పలకల సాదృశ్యం ఏంటంటే మన హృదయం అనే పలకలు. సహోదరి సహోదరుడా, మీ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యం రాయబడి ఉందా? మనం వింటున్నాం, సండే మెసేజ్లు వింటున్నాం, ఇలాంటి ఎన్నో విశేషమైన సంగతులు, లోతైన అనుభవమైనటువంటి కూడినటువంటి మెసేజ్లు వింటున్నాం. అన్నీ విని విడిచిపెడుతున్నారా, లేక హృదయంలో పదిలపరుచుకుంటున్నారా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రియ దేవుని పరిశుద్ధ సంగమా. ఇక కర్ర, అహరోను చిగురించిన కర్ర. దీని రహస్యం ఏంటంటే, కర్ర విషయంలో ఆలోచిస్తే దేనికి సాదృశ్యం అని ఆలోచిస్తే అది పుష్పించింది అన్నాడు కదా. అహరోను చిగురించిన కర్ర, చిగురించిన కర్ర, పువ్వులు, కర్ర. ఇది ఏమిటి అంటే ప్రియులరా, కీర్తనలు అంటాడు చక్కటి మాట, 23వ కీర్తన 4, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్ర, దండం, కర్ర. ఈ కర్ర దేనికి సాదృశ్యమై ఉండదంటే ప్రియులరా, మనల్ని ధైర్యపరిచేది, ఆదరించేది అది దేవుని వాక్యము. మనకు ఆదరణ, ప్రభువారి యొక్క ఆదరణ మాటలే ఆ దండము, ఆదరించేవి. నీ దుడ్డు కర్ర నీ దండమును ఏమంటున్నాడు, నన్ను ఆదరిస్తుంది వాక్యము. రే దేవుని సంగమా, కనుక ఆయన వాక్యము ద్వారా మనం బలపడతాము. ఇక పువ్వులు దేనికి సాదృశ్యమైనవి? పువ్వులు అనగానే మనకి ఏమనిపిస్తుందండి? చక్కగా అందంగా ఉన్న పూలు, సువాసన కలిగిన పూలను మనం ఇష్టపడతాం. ఎవరైనా కూడా, స్త్రీలు కానీ ఎవరైనా కూడా సువాసన లేనటువంటి పూలను మనం ఇష్టపడం. ఆ పువ్వుకు సువాసన ఉంటేనే విలువ. ఆ పువ్వు చక్కగా కనిపిస్తేనే దానికి విలువ. అంటే పరిమళ వాసన, చక్కటి సువాసన కలిగినటువంటిది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చూడండి. అది పువ్వు దేనికి, ఆ సువాసన దేనికి? ఎఫెసీ పత్రికలో ఉంది చక్కటి మాట. 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏమన్నాడు? మనల్ని పరిమళ వాసనగా ఉండటానికి క్రీస్తు బలయ్యాడు. మనం ఎట్లుండాలంటే పరిమళ వాసన. ఒక క్రైస్తవ విశ్వాసి నోటి నుంచి మాటలు వచ్చాయంటే దయగల మాటలు, తీయటి మాటలు, ప్రేమగల మాటలు, కుయుక్తి లేని మాటలు, వంచన లేని మాటలు, కుట్రలేని మాటలతో ఉన్నటువంటి ప్రేమగల మాటలు నేను రావాలి. ఒక చక్కటి పరిమళ వాసన వస్తే ఎంత సంతోషభరితంగా ఉంటుందో, ఉత్సాహభరితంగా ఉంటుందో, ఉల్లాసభరితంగా ఉంటుందో. ఒక క్రైస్తవ దేవుని పిల్లలు మాట్లాడుతుంటే ఇతరులకు వినేవాళ్ళకి అంత చక్కగా ఉండాలండి. అంత మర్యాదపూర్వకంగా, ఒబీడియంట్గా, ప్రేమ కలిగినటువంటి మాటలు కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. పుష్పానికి గుర్తు మన మాటలు, మన యొక్క ప్రవర్తన ప్రియులారా. ఇక చివరిగా చిగురించింది అనగానే కర్ర చిగురించింది, చిగురు. ఈ చిగురు అనగానే మనకు వచ్చేది గుర్తు, యెషయి మొద్దు నుండి చిగురు చిగురించింది అన్నాడు. ఆ చిగురే యేసు క్రీస్తు ప్రభువారు. జకరియా గ్రంథాన్ని చూద్దామండి మనం. జకరియా గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది, చూద్దాం ప్రియులారా. జకరియా గ్రంథము 11వ అధ్యాయము 10-11 వచనాలండి. జకరియా 11-10-11 వచనాలు. సౌందర్యమను కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్టు దానిని విరిచితిని. సౌందర్యమన కర్ర విరోబడిందటండి. అది విరోబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనులైన నన్ను కనిపెట్టుకుని నేను గొర్రెలు తెలుసుకొనును. చూసానండి, అది విరోబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనులై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకొనెను. ప్రియులారా, ఆ కర్ర యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కర్ర విరోబడింది సిలువలో. కర్ర మీదనే చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. చెక్క, మందసం,
చెక్కతో చేయబడి తుమ్మకర్ర చెక్కతో చేయబడిన మందసం క్రీస్తుకు సాదృశ్యం. చెక్క అనే శిలువపైననే క్రీస్తు శరీరాన్ని అర్పణగా బలిగా సమర్పించాడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు. ఇక ముగింపు చివరిలో మందసం దొరుకుతుందా? ఈ అన్వేషణ చేస్తున్నటువంటి సోకాళ్ళు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఎవరైతే ప్రయాసపడుతున్నారో అనేక మంది ప్రపంచవ్యాప్తంగా అన్వేషకులు, ఆర్కియాలజిస్టులు వారికి దొరుకుతుందా అని ఆలోచిస్తే దానికి సమాధానం మనం చెప్పకూడదు, బైబిలే చెప్పాలండి. పురావస్తు శాస్త్రవేత్తలు ఎందరో 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 ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు కదా, మరి ఇంతవరకు దొరకలేదంటే ఇక ముందుకు దొరుకుతుందా, ఎక్కడన్నా బయటపడుతుందా, అసలు బయట పడిందా అన్నది ఆలోచిస్తే సమాధానం బైబిలే చెప్పాలి. చూద్దాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం ప్రియులరా, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం అండి. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసుకొనరు. అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దానిని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. అది పోయినందుకు ఏమన్నాడు? అది పోయినందుకు చింతపడరు. అది పోయినందుకంటే పోతుంది అని అప్పుడే చెప్పేశాడు ఇర్మియా ప్రవక్త. అది పోతుంది, కనబడకుండా పోతుంది, ఇక దొరకదు, ఇక దాన్ని చేయరాదన్నాడు, మందసాన్ని చేయొద్దన్నాడు అంతే. ఎందుకు? యేసుప్రభు వచ్చేసాడు కదండి. యేసుప్రభు వచ్చేసాడు, ఆ సకల ఆశీర్వాదాలు యేసుప్రభులో ఉన్నాయి. కర్ర, అహరోను చిగురించిన కర్ర, బంగారు గిన్నె, అందులో మన్నా, 10 ఆజ్ఞల పలకలు, ఇవన్నీ కూడా సంఘానికి, సంఘ విశ్వాసాలకు సాదృశ్యమని చాలా క్లియర్గా బైబిల్లో మనం చూసిన తర్వాత ఇప్పుడు మందసం కోసం ఎదురు చూద్దామా, యేసు రెండో రాకడ కోసం ఎదురు చూద్దామా ఆలోచించండి మీరు. రాబోతున్న క్రీస్తు రెండో రాకడ కోసం ఎదురు చూద్దామండి, మందసం ఎందుకండి మనకు? అందుకే దొరకట్లేదు మందసం. వృధా ప్రయాస అండి, మందసం కోసం ప్రయత్నాలండి వృధా ప్రయాసనే. దేవుని సంగమా, మందసాన్ని సాదృశ్యమైన క్రీస్తును కలిగి, అహరోను చిగురించిన కర్ర, పువ్వులు కలిగినటువంటి పరిమళ వాసన కలిగినటువంటి విశ్వాస జీవితము, ఒక ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి, క్యారెక్టర్ కలిగినటువంటి, ఆ గిన్నె లాంటి పాత్ర కలిగినటువంటి పాత్రను వహించి క్రీస్తును కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ, ప్రియమైన దేవుని సంగమా, రాతి పలకలు కాదు, నీ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యముతో రాయబడిన ఆ వాక్యములను మనము కలిగిన జీవితాన్ని ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి జీవితం అయితేనే నిజమైన విశ్వాస జీవితం ప్రియులారా. దాని కొరకు ప్రయాసపడదాం, దాని కొరకు ప్రయత్నిద్దాం, ఆ బాటలో మనం ముందుకు సాగుదాం. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, కృపగల దేవ, మహిమగల నాయన, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీ వాక్యమును విన్న పిల్లలందరినీ మందసంలో ఉన్న 3 వస్తువుల యొక్క రహస్యాన్ని మేము చాలా క్లియర్గా మీ వాక్యములో చూసాము తండ్రి. మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీ వాక్య జ్ఞానమును బట్టి, మీ ఆదరణ బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆదరించండి, ఆశీర్వదించండి. ఈరోజు విన్న వాక్య ప్రకారముగా వారి జీవితాలలో మీ మెండైనటువంటి కృపను మీ దీవెనలు అనుగ్రహించి, ఆదరించి, ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడనైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.